గుంటూరు నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడకు దీటుగా గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో త్వరలోని యూజీడీ పనులు పూర్తి చేస్తామన్నారు. బుధవారం స్థానిక 45వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సీసీ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా హెచ్డిపి వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. 3 ఏరియాస్లో జీవీఆర్ఎస్ కాలేజ్ రోడ్డు, గౌతమి నగర్ ఒకటి, అదేవిధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో 3 ఏరియాల్లో కూడా ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసుకుపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్డు అయితే మరీ ప్యాచ్ వర్క్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా 68 లక్షల రూపాయలకి గాను ఈరోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్స్, డ్రైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లో ఈ వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా లేక ఎప్పుడో వేసిన వాటర్ పైప్స్ అవ్వడం వల్ల వాటికి కూడా మళ్ళీ కొత్త ఎస్టిమేట్స్ వేయించి ఈరోజు హెచ్డిపి పైప్స్ ద్వారా వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. అండ్ అందరికీ కూడా సౌకర్యార్థం చాలా తొందరగా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తూ, అంటే నా వరకు అయితే నేను ఒక హామీ అనుకోండి, ధీమా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, రానున్న సంవత్సరం లోపు ఖచ్చితంగా ఒక హైదరాబాద్, విజయవాడకి ధీటుగా మన గుంటూరు తయారవబోతా ఉంది. రాజధాని నగరానికి అత్యంత చేరువుగా ఉంది. దీనికి ఒక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మరిన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా డెడికేటెడ్గా ఉన్నాము. మా ఎంపీ గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. సో అందరం కృషి చేసి ఎట్టి పరిస్థితిలో గుంటూరు నగరానికి ఒక వైభవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మా హయాంలో తీసుకొచ్చి తీరుతామని మాత్రం చెప్తున్నాను.